అందరికీ నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, షర్మిల గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి షర్మిల గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న అన్నారు, షర్మిల గారు ఒక పెయిడ్ ఆర్టిస్టు అన్నారు. ఆమె అంటే చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు, చంద్రబాబు అజెండాతో పనిచేస్తున్నారు. సో షర్మిల గారికి ఏం తెలియదు, చంద్రబాబు ఏం చెప్తే అలా ఆడుకునే టైపే అని మాట్లాడడంతో షర్మిల గారు ఊరుకునే టైప్ కాదు. ఆమె కూడా ఎక్కడా కూడా ఊరుకునే టైప్ కాదు. సో అందుకే ఆమె ఇమీడియట్గా రిప్లై ఇచ్చేశారు. వెంటనే రిప్లై ఇచ్చేశారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీరు నీ కొడుకు, నువ్వు నీ కొడుకు మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు అని ఆమె మాట్లాడారనమాట. ఒకసారి ఆమె మాట్లాడింది మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆమె ఏం మాట్లాడారు అనేది కూడా మనం చూస్తే, సజ్జల గారేమో నిన్న అనుకుంటారు కదా ప్రెస్ మీట్ పెట్టారు. సో నిన్న కాదు మొన్న షర్మిల గారు కడపలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడే సందర్భంలో కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద. సో ఈ అనుమానాలు ఉన్నాయి, మీరు సమాధానం చెప్పండి అని అడిగారు. సో ఆమె లాజికల్గా ఒక సబ్జెక్ట్ మీద కొన్ని ప్రశ్నలు అడిగారు. తన సొంత కుటుంబ సభ్యుల్ని, తన నియోజకవర్గ ఎంపీలని అండ్ ఎమ్మెల్యేని, తన నియోజకవర్గ తన సొంత అన్ననే క్వశ్చన్ అడిగారు. సో దానికి క్వశ్చన్కి అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పగలగాలి. సమాధానం లేని పక్షంలో వాడే మొదటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడే మొదటి మాట చంద్రబాబు ఏజెంటు, టీడీపీ బ్రోకరు, టీడీపీ కోవర్టు, లేదా చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతారు, పెయిడ్ ఆర్టిస్టు, ఇదే మాటలు వాడతారు. అంటే సమాధానం లేనప్పుడు చేసే ఫస్ట్ కామెంట్, ఈవెన్ మన ఛానల్లో కూడా ఎవరెవరైతే పెయిడ్ ఆర్టిస్ట్ అనే కామెంట్లు చేస్తారో వాళ్ళ దగ్గర సమాధానం లేని వాళ్ళు చచ్చు దద్దమ్మల లెక్కే. సో షర్మిల గారు కూడా ఊరుకునే టైప్ కాదు. షర్మిల గారు కూడా రాజకీయ విమర్శలను ఇమీడియట్గా తిప్పి కొట్టేస్తారు. సాధారణంగా కొంతమంది స్పీచ్ బోర్ కొడుతుంది, చెప్పిందే చెప్పి ఇసిగిస్తారు. కానీ షర్మిల గారు అలా కాదు, చెప్పాల్సిన పాయింట్ని సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు. ఆమె వాయిస్లో బేస్ ఉండకపోవచ్చు, కానీ చెప్పాల్సిన పాయింట్ ఏదైతే చెప్పదలుచుకున్నారో సూటిగా స్పష్టంగా ఎవరికి తగిలిన బాణం ఎవరికి తగలాల్సిందో వాళ్ళకి తగిలేలా ఉంటుంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కామెంట్ చేయడంతో ఆమె ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, నువ్వు నీ కొడుకు పెయిడ్ ఆర్టిస్టులు, తాడేపల్లి ప్యాలెస్లో ఒక పార్టీ చెప్పిందే చేస్తారు మీరు, ఒక పార్టీ నుంచి డబ్బులు తింటారు మీరు. సో మీరు పెయిడ్ ఆర్టిస్టులా, నేను పెయిడ్ ఆర్టిస్ట్నే, నేను ఇక్కడ ఒక బాధితురాలని అని ఆమె సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కొన్ని కామెంట్స్ చేశారనమాట. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల గారిని టార్గెట్ చేసే విషయంలో కొంచెం ఆలోచిస్తే బెటర్. గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే షర్మిల గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు చాలా వరకు తెలుసు. సో ఆమె ఓపెన్గా మాట్లాడేస్తే బరస్ట్ అయిపోతే వైసీపీనే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీని ఒక దశకు తీసుకురావడం వరకు ఆమె చాలా కష్టపడ్డారు. పార్టీలో అంతర్భాగంగా ఉన్నారు ఆమె. ఇప్పుడేదో తన అన్నయ్యతో విభేదాలు వచ్చాయి కాబట్టి తాత్కాలికంగా బయటకు వెళ్ళారు, మళ్ళీ అటువైపు రావాల్సిన వ్యక్తే. సో షర్మిల గారిని కామెంట్ చేసి పెయిడ్ ఆర్టిస్టు అని ఇది అనే కంటే ఆమె చేసిన ఆరోపణలకు చెప్తే సమాధానం చెప్పడం బెటరు, లేదా స్కిప్ చేయడం బెటరు. అలా కాకుండా ఆమె పెయిడ్ ఆర్టిస్టు, ఆమె కమ్మ సామాజిక వర్గం, ఆమె మాకు పుట్టలేదు అనే కామెంట్ చేస్తే చిల్లర అయిపోతారు, ప్లస్ ప్రజల్లో చీప్ అయిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చిల్లర అయిపోద్ది అనమాట. షర్మిల గారిని ఎంత టార్గెట్ చేస్తే వైసీపీకి అంత నష్టం. థ్యాంక్ యూ.